నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను అసలు కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో కొలువు తీరింది. సో ప్రస్తుతానికి 54 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుత ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. కొత్తగా మళ్ళీ ఎవరెవరు నియమిస్తారు, ఆ నియామకాల్లో ఎవరుంటారు, మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి ఒక ఉద్యమ నేత ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. 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 ఎట్లున్నారు అన్న? పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉన్నాం. ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం. అద్భుతంగా, అంటే అధికారం వచ్చిన కళ, చెట్లకు కూడా లైట్స్, బస్సులు మా నాయకులు కూడా ఈరోజు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే ఒక అవకాశం అద్భుతంగా ఉంది. ప్రజాప్రభుత్వం అంటే ఏదైతే మేము ఆనాడు తెలంగాణ కావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే వారిని మేము అడ్డుకున్నాం. అంటే ప్రభుత్వంలో లేనోళ్ళు ఉద్యమాలు చేయడము అది ఎవడన్నా చేస్తాడు, కానీ ప్రభుత్వంలో వండుకుంటూ సొంత పార్టీ నాయకుల మీద, సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళని అడ్డుకొని అరే రాజీనామా చేస్తావా లేదా తెలంగాణ గురించి అని చెప్పి ఆనాడు మా సొంత పార్టీ నాయకుల మీద మేము తిరగబడి తెలంగాణ తెచ్చుకొని జైళ్ల పాలై తెచ్చుకుంటే తెలంగాణని సోనియమ్మ కన్నా కలల తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఆమె కలలు నెరవేర్చలేకపోయినామన్న బాధ, అంటే ఒక తల్లి ఆలోచనని కొడుకు నెరవేర్చలేకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా 10 సంవత్సరాల నుంచి పడ్డ బాధ ఆ చీర విరగడైంది. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ సమయం సోనియమ్మ నిజంగా దళితుల కోసం అనేక పోరాటాలు చేశారు. ఎస్పెషల్లీ మనం హాస్పిటల్స్ లో కూడా కలిసాం చాలా సార్లు. ఒక యువకుడు చనిపోతే దాని గురించి కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకి న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? నిజంగా కేవలము కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది అనేది మాత్రం పూర్తి నమ్మకం ఉంది. SC/ST అట్రాసిటీ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాయడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు సొంత పార్టీ పెట్టుకొని ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ స్థానాన్ని ఖాళీ చేయించి అంబేద్కర్ గారిని పోటీ చేయించి మీలాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలని తెచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. SC/ST సప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. సప్లాన్ ద్వారా మీరు ఎంతమంది జనాభా ఉన్నారో అంత నిధులను మీకు ఇవ్వాలి అని చెప్పి దాన్ని చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు దళితులకు భూములు ఇచ్చినా, మళ్ళీ ఇల్లులు ఇచ్చినా, ఇందులమ్మ ఇల్లులు ఈ రోజు ఉన్నా, దళిత కాలనీలు ఉన్నా, అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయగలరు. మీరు నిజంగా అన్నారు కదా, ప్రతి ఒక్కరికి కూడాను ఇల్లు కట్టుకోవడానికి, సొంత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. నిజంగా ఇప్పుడున్న బడ్జెట్ లో అది సాధ్యమయ్యే పని కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతారా? ఇప్పుడు నేనేమంటున్నా, సాధ్యము కాని హామీలు మేము ఇవ్వలే. 3 ఎకరాల భూమి ఇస్తామని, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని, KG to PG ఉచిత విద్య ఇస్తామని, ఇవి మేము చేయలే. ఆనాడు మా 6 గ్యారంటీలు మీరు వర్కౌట్ కావన్నారే, ఈ రోజు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా? కానీ ఆర్టీసీ అవును, నేనేమంటున్నా, ఇప్పుడు రిజర్వేషన్ అనుభవించే వాళ్ళు కూడా SC రిజర్వేషన్ లో నాకు రిజర్వేషన్ అవసరం లేదు అని కొంతమంది ధనికులు రిజర్వేషన్ ఉన్నా కూడా వాళ్ళు వాడుకునే పరిస్థితి ఉంది. ఎవరైతే నిజంగా ఆర్థికంగా గట్టిగా ఉన్నారో ఆ మహిళలు మేము టికెట్ తీసుకొని పోతామని అంటే ప్రభుత్వానికి సహకరించినట్టు తప్ప అది నిరసన వ్యక్తం చేసినట్టు కాదు. పాయింట్. ఇంకోటి, మీరు అడిగిన ప్రశ్నకే నేను చెప్తున్నా, హామీ నెరవేరదు అన్నారు కదా, 21 కోట్ల లాభం వచ్చింది ఆర్టీసీకి. మీరు ఒకసారి ఇప్పుడు రికార్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. 21 కోట్ల లాభం వచ్చింది ఈ స్కీమ్ పెట్టిన తర్వాత. ఎందుకంటే ఆర్టీసీ బస్సులకు వాస్తవానికి కూడా మన రాష్ట్రంలో పూర్తి స్థాయి రేట్లను పెంచేసి అడ్డగోలిగా ఇది అప్పులలో ఉంది అని చెప్పి ఒక దృష్టిని మళ్లించిన దాన్ని లేదు. తప్పకుండా 6 హామీలు అమలు పరుస్తాం, ఇచ్చి చూపిస్తాం, డౌటే లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడాను తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నడుస్తుంది. ఈవెన్ నిన్న రఘునందన్ ప్రెస్ మీట్ పెట్టి కూడా సంచలనమైన కామెంట్ చేశారు. ఎవరైతే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన సైడ్ చేయడానికి కర్ణాటక నుంచి కొంతమంది పెద్దలు ఇక్కడ మాడ్యులేట్ చేస్తున్నారు. ఓన్లీ మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు, కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇట్స్ నాట్ కాళేశ్వరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ, అది కాళేశ్వరం అనేది వీళ్ళు పెట్టుకున్న పేర్లు, వీళ్ళు రీడిజైనింగ్ చేసుకున్న ప్రాజెక్టులు. అవి 36,000 కోట్లతోని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం స్కీమ్ లో తీసుకున్న స్కీమ్ ద్వారా ఎన్నో బ్యారేజ్లు ఆ రోజు కట్టడం జరిగింది. అందులో మొదలుపెట్టిన ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ. 36,000 కోట్లు ఎట్లా ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఏంది కథ, ఎవరు, అన్ని బయట ఇప్పుడు పడతాయి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొత్త కాంట్రాక్ట్లు లేవు, ఆల్రెడీ కుంగిపోయి ఉంది ఇప్పుడు ప్రజెంట్. అది మొత్తం కూలిపోతే సంగతి ఏంది, కథ ఏంది, ఏదున్నా టెండరింగ్ ప్రాసెస్ ఉంటుంది. దీని లోపల నా ఇష్టం వచ్చినోడు, నా పక్కనోడు, నా బామర్ది, ఇవన్నీ ఉండయి.
రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాస్తే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారే దీన్ని ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారని డైరెక్ట్ గా చెప్తున్నాడు. రఘునందన్ సంచలన కామెంట్ చేస్తున్నాడు. మేము ప్రభుత్వంలోకి రాకముందుకు 100 లేఖలు రాసినాము, దాని జవాబు ఇప్పుడు జవాబు ముఖ్యమంత్రి రాస్తే ఖచ్చితంగా సిబిఐ ఆదేశిస్తారు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు రాస్తేనే స్పందిస్తారా? ఒక కామన్ మ్యాన్ రాస్తే స్పందించరా? అందుకే 2014లో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సాధారణమైన మానవుడు 10 రూపాయలు పట్టుకపోయి అడిగితే ఇవ్వాల్సిందే, కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ రిజిస్టర్ కావాల్సిందే. ఇటువంటి అన్ని తప్పుదోవ పట్టాయి కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కేంద్రంలో కూడా అధికారంలో. మీరు చెప్పిన ప్రాణహిత చేవేళ్ళనే ఎందుకు మీరు అధికారులను ఆదేశించట్లేదు? ఖచ్చితంగా ఇందులో స్కామ్ ఉందని ఎందుకు? ఒకప్పుడు మీరు నిజంగా అందరు రోడ్లకి ధర్నా చేశారు, దాన్ని విజిట్ చేశారు. రాహుల్ గాంధీ గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. వచ్చి కేవలం 15 రోజులు అవుతుంది కదా, 15 రోజులే అవుతుంది. ముందుంది ముసల్లా పండుగ, జర వెయిట్ చేయని, జర ఉండని, తిన్నది మొత్తము అరగొట్టుకునేదాకా వాళ్ళని పెరిగిన కొవ్వంతా అరిగిచ్చేదాకా వాళ్ళని ఉరికిచ్చేదాకా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల సొమ్ము ప్రజాహితం చేస్తాం. ప్రజల సొమ్ము ద్వారా పందికొక్కులుగా మెక్కినోళ్ళు ఎవరైతే ఈ రోజు ఇంట్లో వండుకొని ఉన్నారో ఓడిపోయి వారందరినీ కూడా రోడ్డు మీదకి గుంజుతాం. ఆషమాషిగా కాదు. తెలంగాణ మిగులు బడ్జెట్ తోని ఇస్తే అడ్డగోలిగా ఈ పైసలను జేబులలో వేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు. వదిలే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి అని అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి అనుభవంలో తయారై ఒకసారి తేలితే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అది చూస్తుండండి అంతే. నిజంగా ఆయన అన్నమాట కానీ నిజంగా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే మెగా కృష్ణారెడ్డిని సైడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. నిజంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా? నేనేమంటున్నా, ఏది కానీ ప్రాసెస్ ద్వారా పోవాలి. ఎక్కడ కూడా రీడిజైనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ రీటెండరింగ్ కాల్ఫర్ చేయలేదు. ఇలా అబ్బ సొమ్ము కాదు, ఇలా అయ్యే సొమ్ము కాదు. రాష్ట్రంలో 100లాది మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కంపల్సరీ ఒక నిర్మితమైన అమౌంట్ ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని మళ్ళీ రీటెండరింగ్ పెట్టి ఎవరైతే అర్హత కంపెనీలు ఉంటాయో అవి వచ్చి కంపల్సరీ టెండర్లో పార్టిసిపేట్ చేయాలా. క్యాబినెట్ ఎవరండి డైరెక్ట్ గా 1000 కోట్లు 3000 కోట్లు వీళ్ళకి రిలీజ్ చేయడానికి? క్యాబినెట్ కి ఆ అర్హత లేదు. అర్హతను మించి వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారు. వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది. మాకు మెగా కృష్ణారెడ్డి ఇంకో కాంట్రాక్టర్ మాకు ఎవరు దుష్మన్ కాదు. కానీ గివ్ అండ్ క్విట్ అని ఒకటి ఉంటది. నేను నీకు ఇస్తాను, నాకు ఏమి ఇస్తావు అనేది. ఈ లంచాలు ఇచ్చి పుచ్చుకునేది ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆడుకున్నారో వాళ్ళని వదిలిపెట్టమంటున్నారు. రైట్. నిజంగా మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి మీద కానీ అలాగే 64 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కానీ సంచలనమైన కామెంట్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కూడా బయట టాక్ నడుస్తుంది. ఏంటి ఆయన అంత ఫైర్ అవడానికి రీజన్ ఏంటి? నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా? అధికారం పోయిందన్న బాధతో మాట్లాడుతున్నాడు బ్రదర్. కానీ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణకు మేమే రాజులము. ఆనాడు నిజాం ఏ విధంగా అయితే మన హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిండో ఈ రాష్ట్రం మాది అని చెప్పి ఆఖరికి ఆయన కొడుకు హిమాన్షుకు కూడా మొత్తం గన్మెన్లను ఇచ్చి మొత్తం వాళ్ళకు కూడా క్యాన్వా ఇచ్చి పంపించి ఇది మా దేశము అన్న ఫీలింగ్ లో ఉండే. సడన్ గా అధికారం కోల్పోయేసరికి ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. పాపం ఆయన ఫైర్ కావట్లేదు. ఆయన మాట్లాడే మాటలలో చూడండి బాధగా అనిపిస్తుంది, లోపల నుంచి దుఃఖం తనుకొస్తుంది. ఏడ్చుకోవడానికి సమయం ఇవ్వకుండా అసెంబ్లీ పెట్టేసినాము. కొంచెం సమయం ఇచ్చినా పోయి ఏదైతే మా త్రిపురవన్ జియోలో కట్టుకున్న ఫామ్ హౌస్ ఉండేనో అందులో పోయినా అనుకొని ఏడ్చేటోడు. పాపం ఆయనకు కావాల్సిన హీరోయిన్లు కూడా లేకపోయి ఇప్పుడు అందరు డ్రగ్ కేసులలో అక్కడిక్కడ పోయిన. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి జరా ఇటువంటి కామెంట్స్ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద. మాలాంటి యువకులం ఉన్నాం, అది చాలా తీవ్రంగా పరిణామాలు. గతంలో మీరు ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, సో అది రాకపోయినా మీకు హామీ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడేమన్నా ఎంపీగా కూడా మీరు పోటీ చేస్తున్నారా? ఒక టాక్ నడుస్తుంది, ఇందులో ఎంతవరకు నిజం? ఇప్పుడు ప్రీతం అనేటోనికి సోనియా గాంధీ గారు చిన్న వయసులో చాలా అవకాశాలు ఇచ్చారు. 21 సంవత్సరాల వయసులో నేను జాతీయ ఎన్ఎస్యూ కార్యదర్శి అయినా, 28 వయసులో నేను యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీలో ఉండే, 31 వయసులో నేను జాతీయ ఏఐసిసి ఎస్సీసీఎల్ కి 18 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన, 34 వయసులో చైర్మన్ చేసి కూర్చోబెట్టింది సోనియా. నేను నిజంగా వాస్తవానికి నేను పుట్టిన నా నియోజకవర్గం నుంచి నేను టికెట్ అడిగిన మాట వాస్తవమే. 9 మంది మండల అధ్యక్షులు, 128 మంది గ్రామ శాఖ అధ్యక్షులు ఏకగ్రీవ తీర్మానం ప్రీతంకి టికెట్ ఇవ్వాలని చెప్పి నా కింద స్థాయి నుంచి వచ్చిన మాట వాస్తవమే. కానీ రేవంత్ అన్న అదేవిధంగా అక్కడ ఉన్న కొన్ని సర్వే సంస్థలు లేదు ఈసారి ప్రీతంని మనం తప్పకుండా ఇంకో అకామిడేట్ చేద్దామని చెప్పినారు. నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా 3 రంగుల జెండా కండువా నా మెడలో ఉంటది. నేను లీడర్లను తయారు చేసుకుంటా పోతూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తా. నిజంగా ఈ మాట ఎలాగే నిలబెట్టుకుంటారు అంటే మీకులాగా మాట్లాడిన నాయకులందరూ కూడా మీతో పాటు ఉన్న మానవతర ఇలాంటి వాళ్ళు కూడాను ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నారు.
నిజంగా మీరు ఈ మాట మీద కట్టుబడి ఉంటారు. నేనేమంటున్నా, ప్రీతము ఆనాడు పార్టీ మారాలంటే నిమిషం కాదు. రైట్. వాస్తవానికి ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు పైసలు పట్టుకొని పదవులు ఆశ పెట్టి ప్రీతం గాంధీ దగ్గరకు వచ్చారు. కానీ ప్రీతం అనే ఒక వ్యక్తి ఆయన సొంత లాభం గురించి, ఒక పదవి గురించి, పైస గురించి ఆలోచించిపోతే నన్ను నమ్ముకున్న ఎంతో మంది కార్యకర్తలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఒక్కసారి గురితే నేను ఎంపీటీసీ అవుతా, జెడ్పీటీసీ అవుతా అని వందలాది మంది కార్యకర్తలు ఎవరైతే నిజంగా వెయిట్ చేస్తారో అట్లాంటి పొట్టగొట్టినైతుండే. కానీ వారందరి దృష్టి వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రీతం అని అంటే కాంగ్రెస్ అని గుర్తుపడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ నా ఇంటి పేరు. నా ఇంటి పేరుని మార్చుకునే దౌర్భాగ్య పరిస్థితి నాకు లేదు. వాస్తవానికి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుకుంటారు నాకు ఈ పదవి వస్తుంది, ఆ పదవి వస్తుందని. ఏ పదవి వచ్చినా రాకపోయినా ఇదే ఫైర్ ఉంటది, ఇదే పార్టీలో ఉంటా. నేను చనిపోతే ఒక్కరోజన్నా కానీ గాంధీ భవన్ మెట్ల మీద నా శవాన్ని పెట్టాలన్న ఆలోచన, అదే ఆలోచన తప్ప ఇంకా ఏది లేదు. వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరింత పెద్ద ప్రోగ్రామ్ చేయరు, మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి పదవులు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు అనేది పర్మనెంట్ గా ఉంటారు. ఆ కార్యకర్తలు లెక్క బతుకుంటా. ఫైనల్లీ 6 గ్యారెంటీల మీద ఒక క్లారిటీ ఉంది వ్యూవర్స్ అందరికి. మా కేటీవీ ద్వారా నిజంగానే అనుకున్న హామీలన్నీ కూడాను 100 రోజుల్లో నెరవేరుస్తానని చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంటుందా? నేనేమంటున్నా బ్రదర్, ఇది ప్రీతమో రేవంత్ రెడ్డో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే మా బట్టి విక్రమార్కో ఇచ్చిన గ్యారెంటీలు కాదు. రైట్. మొత్తము దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మొత్తం సిడబ్ల్యూసి సభ్యులు, అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి హైదరాబాద్కు వచ్చి రిలీజ్ చేసిన 6 గ్యారెంటీలు ఇవి. ఈ గ్యారెంటీలు అనేది ప్రజల కోసము మేము ఇచ్చిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మేము కట్టుబడి ఉంటాము, తప్పకుండా చేసి తీరుతాము. గైడ్ లైన్స్కి కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ ఈ గ్యారెంటీ అమలు తప్పకుండా చేస్తాము. 10 సంవత్సరాలలో పరిపాలనలు ఉన్నోళ్ళు వాళ్ళు చేయనప్పుడు ఏ ఒక్క రోజు మీడియా సంస్థ అడగలే, ఏ ఒక్క రోజు ప్రజలు అడగలే. అడుగుదామన్న ప్రజల్ని తీసుకుపోయి హౌస్ అరెస్ట్ చేసిర్రు, గొంతు ఎత్తుదాం అనుకుంటే ధర్నా చౌకులు బంద్ చేసిర్రు. కానీ మేము ధర్నా చౌకు బంద్ చేసినాం, వీళ్ళకు భావస్వేచ్ఛ ప్రకటన ఇస్తున్నాం. మేము చేయకపోతే అడగండి, మమ్మల్ని నిలదీయండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ చేసి తీరుతాం, మీకు అవకాశం కల్పి. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.